దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడైన కాక. మీరందరికీ క్షేమంగా ఉన్నారని యేసుక్రీస్తు ప్రేమ సహవాసముతో ఆయన నామములో ప్రార్థిస్తున్నాం. మీ అన్ని దినములో ప్రార్థిస్తాం. అన్ని దినముల్లోనూ మీరు ఏకభవించి దేవుడి మార్గములు నడుస్తూ విశ్వాసిస్తున్నారని మీ దినదినముగా ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, కొన్ని విషయాల సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చింది ఎన్నో కార్యములు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రార్థనకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు నాయన. మా సహోదరులు దీవించండి ప్రభా. వాక్యముతో వినటానికి ప్రభా బలపరచండి, దీవించండి, మాతోనే మాట్లాడండి. నీ సహాయములు, ఈ ఆస్తులు, దీవులు, మహిమ, ఘనత, ప్రభావములు, కార్యములు దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలు వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ఈరోజు ప్రాముఖ్యమైనది అంశం, దేవుడు చేసిన మేలులు మరవకండి. దేవుడు చేసిన మేలులు ఎలా చేస్తారు ఏంటి? అక్కడ ఐగుప్త దేశములో ఉన్న ఫరో వస్తున్నాడు. మోసే ద్వారాగా ఏర్పరుచుకున్నాడు. దేవుడు ఎక్కువ నమ్మకత్వంగా మోషే ఏం చెయ్యాలి? ఈ ఐగుప్త దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి పోరాడాలంటే మోషే అక్కడున్న ఈ ప్రజలందరూ రక్షించడానికి మోషే ప్రార్థన కర్రే పామే కర్ర చేసి అక్కడన్న సముద్రము దాటాలి. సముద్రము దాటాలంటే అక్కడ అడ్డు ఉంది, సముద్రమే. ఏం చేయాలి? రక్షించాలి. నిర్గమకాండములోను 14:16 వెళ్తామండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్ర వైపు నీ చెయ్యి సాపి దాని పాయలక చెయ్యము. దేవుడు చెప్పాడు, మోషే నీ కర్ర ఎత్తు, సాపు, అక్కడ 2 పాయలకి చెయ్యము అని ఇక్కడ ఉంటే అక్కడ ఏం చేశారు? చెయ్యి సాపి అప్పుడు ఇజ్రాయేల్ సముద్ర మధ్యం 6 నేల మీద నడిచిపోవదురు. మోషే ప్రార్థించగా ఈ 4 నేర ఎలా రావాలి ఏంటి? అప్పటికే జనాల బెంబలెత్తిపోయారు. కొన్న జనాభా సంఖ్య వచ్చేస్తున్నారు. మా ప్రాణం ఘట్టం దక్కాలి. ప్రాణానికి ప్రాణ కాపాడు మోషే ఒక్కడే. మోషే తప్ప మాకు ఎవరు నాయి తీర్చేవాళ్ళు అక్కడ నమ్మకత్వంగా ఉండిపోయారు. పిరిమిట్లరా, ఇప్పుడు ఐగుప్త దేశంలో ఉన్న కఠిన పరిస్థితులు వచ్చేసారు. అక్కడ రథములు అన్ని ఫరో వలన అతని సమస్త సేనాధికులు వచ్చేసారు. అక్కడున్న ఫరో దగ్గర మనుషులందరూ ఎలాంటి. అప్పుడు మోషే ప్రార్థించి, ప్రభువా, ఈ మనుషులని నీ చిత్తం సాధ్యం జరుగుతుంది. కర్ర ఎత్తి వైపు చూస్తే ఆకాశములో మెరుపులు, ఆకాశ వైపులను అక్కడున్న మేఘములు 2 పాయలుక సముద్రం ఇడిపోయింది. 6 నేల చక్కటగా ఉంది. ఎలాంటి అని మోసే తవరుతున్నాడు. అప్పుడు అక్కడున్న సామానికములు, జనాభా, అక్కడున్న ప్రతి జంతువులు, ఏదన్నా రథములు, అక్కడున్న సామానిక ప్రతి ఒక్కరు కూడా పరుగు అని ఈ నేల మీద వెళ్తున్నారు. ఎందుకని? దేవుడు ఆవచేశాడు. 2 పాయలు ఆవచేశాడు. మోషే ప్రార్థించక వీళ్ళందరూ ఫరో చూస్తున్నారు ఐగుప్త దేశంలోను. అప్పుడు చూస్తుంటే ఇలాగే వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళండి అని అక్కడుంటే ఈ కొన్న ఫరో జనాభా అలాగే చూస్తున్నారు. ఎలాంటి అని ఫరో చెప్తే అలాగే చూస్తున్నారు.
అప్పుడు ఈ మోషే మీరెళ్ళండి అని తీసుకువెళ్ళాడు. ఆ గొట్టు ఇంచుమించు గొట్టు ఎక్కక మునిపే వీళ్ళందరూ బయలుదేరి వచ్చేసారు. పరో రథమల సైనికులు వచ్చేసి అక్కడ మరి మళ్ళీ ప్రార్థించాడు. చేసప్పి ప్రార్థిస్తే మోషే అక్కడ ఉన్న జనాభు ఆ 2 పాయలు వెళ్ళిపోయినది మొత్తం భూకంపం. ఎలాగండి? వర్షం ఎలాగో కట్టుమిట్టులు ఉంది చూడండి. అతని సమస్త రథములను గుంపు గుర్రములు తెచ్చుకునేకి పరో గుంపులు రథములకు రౌందములకు తెచ్చుకునేకి యెహోవాను తెలుసుకును. ఇజ్రాయేలుకు సమకూర్ములకు వెనకాల దేవదూత, మరి దేవదూత భద్రత పరిస్థితి మోసే దగ్గర ఈయన వెనకాల దేవదూత వచ్చి అక్కడ ఉన్న కమ్మేసింది. కమ్మేసి మొత్తం ఆ సముద్రంలోనే మునిగిపోయి ఆ సముద్రంలోనే మరి కొట్టుకుపోయారు పరో జనసమూహములు. ప్రియమిట్లరా, దేవుడు చేసింది కార్యమును మనం మర్చిపోకూడదు. దేవుడు చేసింది మేలును మర్చిపోకూడదు. దేవుడు చేసింది మనకి బలహీతుల్లో పడిపోయినప్పుడు దేవుని మర్చిపోతాం, దైవజ్ఞులు మర్చిపోతాం, సేవకులు మర్చిపోకూడదు. ప్రార్థించాలి. వాళ్ళందరి కోసం మరి దేవుడు వాడబడ్డాడంటే ఆనాడు మోషే మరి ఎలాగా దేవుని వాడబడ్డాడు? ఆ జనాలు రక్షించలేదా? ఆ జనాలని నారు మేళల మీద రక్షించలేదా? సముద్రం 2 పాయలు విదలేదా? ఎర్ర సముద్రుని. మనం కూడా దేవుని ప్రార్థించటమే. దేవుని ప్రార్థిస్తే మరి ఉంటుంది. ప్రియమిట్లరా, మరి అదే విషయంలో దేవుడు చేసిన కార్యములను ఇంక 2వ విషయానికి వెళ్తామండి. మరి గిద్యోను కూడా చేసిన మేలు మర్చిపోకూడదు. అక్కడున్న జన సమూహములను బోరలు ఊదారు. గిద్యోను ఇప్పుడు బంధించారు. చూడండి, న్యాయాధిపతులు 7:20. అటు 3 గుంపుల వారకు బోరల ఊదరు, ఆ కొండలకు పగల కొట్టి ఎడమ చేతనుకు దివిడికు కుడి చేతముకు ఊరటకు బోరలకు పట్టుకొని యెహోవానుకు కంగమను గిద్యోనుకు కంగమను యెహోవాని కంగమ దారకగుదు అని కేకలు వేశారు. అక్కడ ప్రతివారు చోటికి దండు చుట్టి నిలిచుండగా ఆ దండు వారంతా పరిగెత్తికి కేకలు వేస్తూ పారిపోయాను. కేకలు వేసుకుంటూ పారిపోయారు. అక్కడ ఉన్న కుండల బద్దలు కొట్టాయి. గిద్యోను ప్రియమిట్లరా నిలిచి ఉండక ఆ దండు వారు పరిగెత్తి కేకలు వేసి ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండడికి ప్రతి దండికి వారికి పొరుగు వారి మీదకి తిప్పను. వారికి పెరాతు వైపులకు తండ్రిగెత్తికి మరి దబాద్దమని అద్దనకు అమరిమద్దుల గోత్రములకు అక్షేరు గోత్రముల నుండి మనిషి గోత్రము నుండి నిలిచిండి ఇజ్రాయేలుకు కూడుకొని మిద్యానుకు తరిమిదరు. గిద్యోనుకు ఎబ్రాయిమీలకి మన్య దేశం అంతటికి అక్కడున్న మన్య దేశం అంతటికి దూత పంపి మిద్యానుకు ఎదుర్కొనకు వచ్చి బెస్తాబ్ద వరానికి వాగులో యథార్థమంతా వారికంటే ముందుగానే పొట్టెకిని తెప్పించుకొనగా ఎబ్రాయిల మీదకి అందరు కూడికనికి తెబాసిన వారు వద్ద వాగులెద్దకు యథార్థను పట్టుకునను. అక్కడున్న మరి దేవుడు చేసిన మేలులకి మరి గిద్యోను మరి అక్కడున్న మరి అక్కడికి చేసిన శబ్దం బట్టి కేకలు వేసుకుంటా మరి దండుగా పక్కలు పడ్డారు. దేవుడు చేసిన విచిత్రాలు మర్చిపోకూడదు. కొంతమంది మనుషుల ద్వారాగా ఏర్పరుస్తున్నారు అంటారు, కానీ దేవుడే ముంద దోతల బద్దలపరిచి దేవుడి ద్వారాగా ఏర్పరుచుకుంటాడు మనుషులు. మర్చిపోకూడదు. ఎందుకనక దేవుడు చేసింది మేలుని బట్టి మర్చిపోకూడదు. ఆనాడు మోషే మరి ద్వారాగా ఎలాగ జనాలు రక్షించాడు, గిద్యోను కూడా మరి అలాగే అక్కడ ఉన్న పొండ్ర బద్దలు కొట్టి బూరలు ఊతే అక్కడ గిద్యోను గురించి కూడా రక్షించబడ్డారు. ప్రియమిట్లరా, మనము కూడా దేవుడి కార్యం చేసింది రక్షించబడ్డాం. దేవుడు చేసింది మేలు బట్టి మర్చిపోకూడదు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు అయా. ప్రతి ఒక్కరు దీవించిన ప్రభా, సహోదరుల ప్రభా, ఏకవించిన అంద ప్రభా, మాకు సహాయం ఇచ్చిన నీ స్తోత్రాలు నాయన. నీ కృప నిరంతరము తోడున్నట్లుగా నీకు సాక్ష్యం నిలబెట్టుకొని అనేక బిడ్డ సంఘాల కోసం
అయా దైవజుల కోసం, సేవకుల కోసం అయా ప్రతి ఒక్కరు ప్రేమించి నీ ఆశలు, దీవులు, మహిమలు గర్పరుచుకుని ప్రభు గొప్ప కార్యం చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరున వేడుకున్న పరమ తండ్రి ఆమె. ప్రార్థించాలండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమె.